వెల్కమ్ టు హాట్ టాపిక్ విత్ మహా. ఈరోజు మనతో పాటు హాట్ టాపిక్లో పాల్గొనడానికి ఉన్నారు వాసుపల్లి సంతోష్ కుమార్ గారు. వారు ఏంటంటే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రజెంట్ హాట్ టాపిక్ రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది, లడ్డూ ప్రసాదం. దానిపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎంతగా హైలైట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉంది అంటున్నారు, మీరేమంటారు? వాస్తవంగా ఆ లడ్డూ విషయం అనేది కరెక్ట్ అయితే అందులో అవకతవకలు జరిగి ఉండుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా దాని మీద ఎంక్వైరీ చేసి దాని యొక్క నిజాలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైతే ఇలాంటి నిజంగా వాళ్ళు చేసి ఉండుంటే, అలాంటి పాపమైన పని చేసి ఉండుంటే నిజంగా వీళ్ళు ఇమ్మీడియట్లీగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా దాని మీద ఒక అరెస్ట్ అనేది చేసి ప్రజలకి నిజాలు తెలియజేయాలి. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఒక మాట, గత పాలకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక మాట, ఈ మాట యుద్ధాలు తప్ప ప్రజలకు ఏ విధమైన సత్యం, ఒక ప్రాపర్ వే ఇన్వెస్టిగేషన్ అయినటువంటి సత్యం ప్రజలకి ఏది నిజం కాదనేది వాళ్ళు అయోమయం పడే పరిస్థితిలో ఇప్పుడు వచ్చింది అనమాట. సరే, వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ విధంగా చేసి కూడా ఎవరికి పుట్టగతులు ఉండవు. దేవుడితో పెట్టుకుంటే మీకు గత పాలనలో గత సంవత్సరాలు వెనక్కి వేసుకుంటే ఏం జరిగాయి అందరికీ తెలిసిన విషయమే. అది అయితే మీరు పొద్దున్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి పాలన చూసి నేర్చుకోవాలని. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు మీరు? యాక్చువల్లీ ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలో తాళీ బజావ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ తాళీ బజావ్ అనే కార్యక్రమం అంటే ఏమిటంటే ప్రజలకు తెలియాలి. ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం 100 రోజులు అయినందుకు గాను ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా కార్యక్రమాలు చేపట్టింది. అసలు ఆ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏంటి అంటే, ఎందుకు చేశారంటే మేము 100 రోజుల పరిపాలన బాగా అందించాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందంటే, మీరు ప్రజలకి ఒక బాధ్యతగా చేయవలసినవి కూడా అది మీ ఖాతాలో వేసుకొని, అంటే మన నీడ్స్ అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చి అవి మీ ఖాతాలో వేసుకుంటున్నారు. అవి కాదు ప్రజలకు తీర్చవలసింది. మీ మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 అని పెట్టారో, గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కానీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో మీ పథకాలు, అది అమలుపరిచి మీరు పండగలు చేసుకుంటే బాగుంటుందని మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూటమి ప్రభుత్వంకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా పడుకున్న వాళ్ళని ఈ తాళీ బజావ్ అనే కార్యక్రమం నుంచి లేపడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ఈ యొక్క తాళీ బజావ్ అనే కార్యక్రమం మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో చేయడం జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చానంటే, తెలంగాణలో అంటే నేను చెప్పిన మాటలు ఏంటంటే, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో అనుకున్న పనులన్నీ కూడా మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో వాటన్నిటి కూడా మేము వచ్చే అధికారంలో 3 నెలలలోపు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వితిన్ 3 monthsలో మేము అమలు చేయడం జరిగింది.
సో అందుకు గాను కూటమి ప్రభుత్వాన్ని మా యొక్క కాంగ్రెస్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి నేర్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసినప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండొచ్చాను. ఏంటంటే అక్కడ ఒక ఆర్థిక వనరులతో ఆయన్ని సీఎంగా చేయడం అయితే జరిగింది. ఇక్కడ అలాంటి పరిస్థితి మరి లేదు. లేనప్పుడు వీళ్ళకి కూటమి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అందులోనూ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో పోలిస్తే ఇది ఒక రకమైన ట్రోల్స్ కూడా జరగచ్చు. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి శిష్యుడని అందరికీ తెలిసిందే, వీరాభిమాని కూడా. ఆయన చూసి ఈయన ఏం నేర్చుకోవాలి, కూటమి ఏం నేర్చుకుంటుంది, కూటమిలో ఉన్నది ఎవరు, అంత పెద్దవాళ్ళు, ప్రధాని మోదీ కానీ. మీరు తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు, అది కాదు. నేనేం చెప్తున్నానంటే వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ చూడమంటున్నా. అక్కడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అది వనరులు ఉన్నదని ఎలా చెప్పగలం? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కన్నా వెనకబడిన జిల్లాలు చాలా ఉన్నాయి. మీరు ఒక్క రంగారెడ్డి జిల్లాయే పట్టుకుంటున్నారు. మిగతా జిల్లాలన్నీ ఎంత వెనకబడి ఉన్నాయో మీకు తెలుసు కదా. మనకు రాజధాని కూడా లేదు కదా కనీసం. ఎందుకు లేదు? రాజధాని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు తీసుకొచ్చారు. 15,000 కోట్లు తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు? అమరావతి అని ఒక రాజధాని పెట్టి ఆ రాజధాని కోసం తీసుకొచ్చారు. సో మేమేమంటున్నామంటే ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పూర్వవైభవం తీసుకొస్తాను, మేము చెప్పినవన్నీ చేస్తాము అని చెప్పారు. దానికి ఏముంది? గత ప్రభుత్వంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? గత ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ఎన్నో స్కీములు పెట్టారు. ప్రతి స్కీముల మీద స్కాములు జరిగాయి. ప్రతి ఒక్క రూపాయి కూడా నీరు కారిచ్చారు. ఈరోజు ఆ స్కీములు లేవు కదా. ఇప్పుడు ఆయన ఉండుంటే ఇవే స్కీములు కంటిన్యూ చేద్దరు కదా. ఈ అమ్మఒడి ఏవైతే ఉన్నాయో, ఈ నవరత్నాలు అనుకుని ఆయన వచ్చాడు, సూపర్ 6 అని ఈయన వచ్చాడు. అంటే ఇంకా నవరత్నాలు ఉన్నాయి, ఇంకా 6 అంటే 3 తగ్గాయి. అంటే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ఒకటే కంటిన్యూస్గా. మీకు అర్థమైంది కదా పాయింట్? తగ్గాయి. ఇంకా ఆయన 9 అన్నాడు, ఈయన 6 అన్నారు. సో 9 ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈ బడ్జెట్ అన్ని చూసుకునే కదా. ఇప్పుడు మనకేం కావాలి అనేది ఒక నెల ముందే మనం ఆలోచిస్తాం, ఏం అవసరం అనేది. ఒక ఇంటి కోసమే మనం నెల ముందు ఆలోచిస్తాం, రాష్ట్రం కోసం సంవత్సరం ముందే కదా ఆలోచిస్తాం. 2024 బడ్జెట్ అనేది 23లోనే కదా ఆలోచిస్తాం, ఏది ఎప్పుడు ప్రవేశపెట్టాలనేది. సో దానికి సూపర్ 6కి అమలు చేయడానికి పెద్ద ఇదేం కాదు కదా. ఆ బడ్జెట్ అనేది ఉంటుంది కదా. ఆ 15,000 కోట్లు కూడా తీసుకొచ్చారు కదా. ఆ సూపర్ 6లో కనీసం ఒక 2 ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, అది పెట్టాలి కదా. సూపర్ దీపావళికి ఇస్తామని అనౌన్స్మెంట్ కూడా దీపావళికి ఇస్తానని ముందు అవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాం. మేము ఏమంటున్నాం, నువ్వు ప్రజలకు ఏవైతే అవసరాలు తీర్చావో, ఈరోజు ప్రజలకు ఏదైతే నిత్యావసరాలు తీర్చావో దాన్ని నువ్వు ఈరోజు నీ ప్రభుత్వం గొప్పదనం అనుకుంటున్నావు. అది కాదు, నువ్వు పెట్టే సూపర్ 6ను అమలుపరిచి అది మా ప్రభుత్వం ఇది చేసిందని మీరు గర్వంగా చేసుకోండి, మేము కాదనట్లేదు కదా, మీరు చేసుకోండి. అది ఇప్పుడు మా సరిమనమ్మ గారు కూడా అదే చెప్తే, మేము వాళ్ళ మీద ఏమో బురద జల్లడం అదేమీ కాదు. మీరు ఏవైతే సూపర్ 6 ఉన్నారు మీరు చెప్పినవే చెయ్యండి అంటున్నాం. అదే 100 రోజులే కంప్లీట్ అయింది. 100 రోజులు ఒక ప్రణాళిక ఉండాలి కదా. ప్రణాళిక వేసుకునే లోపే ఫ్లడ్స్ వచ్చి పడ్డాయి. ఫ్లడ్స్ అనేది వచ్చి పడ్డది వాస్తవం. అది అంటే ఫ్లడ్స్ అనేది ఒక ఇది, ఈ అమలుపరిచే విధానం అనేది ఒక ఇది. దేనికి దానికి ప్రణాళిక వేసుకోవాలి. ఫ్లడ్స్ వచ్చేది అనేది అది 100% ఫ్లడ్స్ వచ్చే మా సరిమలమ్మ గారు కూడా వెళ్ళారు. ప్రతి గడపకి వెళ్ళి అక్కడ ఉన్న కొంత ఫెయిల్యూర్ కూడా జరిగింది. ఆవిడ కూడా గారు వెళ్ళారా? వెళ్ళారు కదా, వెళ్ళారు కదా, వరదలకి వెళ్ళారు, ప్రతి గడపకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ మా యువజన విభాగం కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు పనిచేయడం జరిగింది. మా సరిమనమ్మ గారు ప్రకాశం బ్యారేజ్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడున్న లోకల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ప్రతి దాంట్లోని హెచ్చరించడం జరిగింది ప్రభుత్వానికి. వెళ్ళారు, వెళ్ళి ఎంత చక్కగా వరద సమయంలోని అందరూ కలిపి పాల్గొని అదంతా ఒక కుటుంబంలాగా పనిచేసాం ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షపై మీ అభిప్రాయం ఏంటి? నేను అంత ఆలోచించలేదు అభిప్రాయం. ఓన్లీ ఏంటంటే ప్రజలకు మంచి జరగాలనే దాని మీద ఆయన వ్యక్తిగత. అంటే లడ్డూ వివాదం కోసం ఇంత రాద్ధాంతం జరుగుతున్న తరుణంలో ఆయన దీక్ష చేస్తున్నారు. దానిపై ఎవరైనా
కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఆయన అది వ్యక్తిగతం కదా, దాన్ని మనము కామెంట్ చేయాలని ఇది లేదు. వ్యక్తిగతం మేమే ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే పాలన మీరు పెట్టే సూపర్ 6 అనేది మీరు అమలు చేయండి, ఎప్పుడు అమలు చేస్తారో ఒక ప్రణాళిక ఇవ్వండి అనేది దాని మీదే చేశాం. అంటే కానీ మీరు ప్రజల తరఫున పోరాడదాం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే నేను అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా చెప్పాను, ఈరోజైతే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ ఒక్క ప్రతి పథకం కూడా ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. ఆ పథకాలనే అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పింఛన్స్ కానీ, రేషన్స్ కానీ, 108 కానీ, విద్యా దీవెన కానీ ఏదైనా సరే అదంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవన్నీ ప్రవేశపెట్టిన పథకాలు. అవే చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేసుకొని వచ్చాడు. వాటికే పేర్లు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. వాటికే పేర్లు మార్చుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చేశాయి. వీళ్ళంటూ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు అంటూ ఏమీ లేవు. కాంగ్రెస్ ద్వారా వచ్చినవి అంటారు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ కదా. అయితే కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తేడా ఏంటంటారు మీరు? కాంగ్రెస్ అనేది ప్రజల కోసం 75 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, సుదీర్ఘ పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ప్రజల కోసమే, ప్రజలు బాగోగులు చూసే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తిగతంగా ఎదగాలి, అంతా మనదే, అన్నీ మనవే, ఏం జరిగినా చెల్లుబాటు అవ్వాలనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దీనికి దానికి చాలా తేడా ఉంది. అసలు మీరు కంపేర్ చేయవలసిన అవసరమే లేదు. నక్కకి నాగలోకి అనుకున్నంత చాలా అబ్సల్యూట్లీ. రాజశేఖర్ రెడ్డి గారి వారసులుగా జగన్ గారు అనుకుంటున్నారా, మీ దృష్టిలో షర్మిల గారు అనుకుంటున్నారు? వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చరిస్మా ఉన్న వ్యక్తి ఎవరంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆయన భావజాలాలు ఎవరికి ఉన్నాయంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు. ప్రజల కోసం పోరాడి ఒక ముందు అడుగేయాలంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు. ప్రజల కోసం పోరాడాలని అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఏవైతే ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుసరించారో ప్రజలకి, అదేవిధంగా ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనుసరించడానికి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రం ప్రెసిడెంట్, ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి, మాలాంటి కంటెస్టెంట్ ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి అందరికి కూడా ఆవిడ ఒక భరోసా ఇస్తూ పార్టీని బలోపేతం తీసుకుంటూ పార్టీని అన్ని ప్రజలకి ఏ విధంగా మంచి జరగాలి ప్రభుత్వాల ద్వారా మా అందరికీ ఎప్పటికప్పుడు వివరిస్తూ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం తీసుకోవడం రావడం జరుగుతుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ కూడా ప్రారంభమై తెలంగాణలో ఏ విధంగా అయితే అధికారం వచ్చిందో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 100కి 100% వస్తుంది. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు గెలిచిన వరకు కాంగ్రెస్ ఎక్కడుంది ఏంటన్నది అసలు లేదు ఏపీలో పరిస్థితి చూస్తే. తప్పు తెలంగాణలో కాదు అదే అది కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏమైందంటే అప్పుడున్న ఏపీ విషయంలోనే అప్పుడున్న విడిపోవడం వల్ల నిజాలు తెలియకుండా ఆ రోజు ద్వేషం పెంచుకున్నారు. ఏ రోజైతే మా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందో, ఏ రోజైతే మా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో, ఆంధ్రప్రదేశ్కి ఏ విధైతే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నదో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే గత 2014 కన్నా 2019 కన్నా 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రారంభమైంది మా షర్మిలమ్మ నేతలు. అంటే ఏపీలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఏమయ్యారు, ఎప్పుడు బయటికి రావట్లేదు కదా. ప్రతి ఒక్క సీనియర్ నేతలు ఉన్నారు, బయటికి వచ్చి వాయిస్ వినిపించే ఎంపీల కింద పోటీ చేశారు కదా. అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గత కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల కోసం వివరించి అందరూ సీనియర్ నాయకులు, మా కిలి కృపారాణి గారు కావచ్చు, మా గిరి రుద్రరాజు గారు కావచ్చు, ఇంకా ప్రతి
జిల్లాల నుంచి కూడా సీనియర్ నాయకులు అందరూ పోటీ చేశారు. వీరందరూ ఐక్యమత్యంగా పల్లంరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సాయశక్తుల ప్రయత్నం. మేము తప్పకుండా 2029 కల్లా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోద్ది. నేను అదే అనుభూతున్నాను. అంత పెద్ద పార్టీయే వైనాట్ 175 అన్న పార్టీయే తుడిచిపెట్టిపోతుంది. మొత్తం పార్టీ నుంచి జంపులు ఎక్కువైపోయినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. 23 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈరోజు 131 ఇచ్చారు టీడీపీకి, సంథింగ్ 130 అబౌవ్ టీడీపీకి ఓన్లీ. కూటమికి అయితే మరి ఇంకా 11 సీట్లు మినహాయింపు మిగతా అంతా వాళ్ళకే ఇచ్చారు. ఈరోజు 23 సీట్లు ఇచ్చిన వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చారు. 151 ఇచ్చిన వాళ్ళకి 11 ఇచ్చారు. రేపొద్దున మా కాంగ్రెస్ పార్టీకి 100 ఇస్తారు ప్రజలు. 100 ఎందుకు ఎవరు? 23 వచ్చిన వాళ్ళు ఏం చేశారని ఇస్తారు? ఇప్పుడు చేస్తాం కాబట్టి, ఇకపై చేయబోతున్నారు. చేస్తాం కాబట్టి, ప్రజల కోసం పోరాడుతాం కాబట్టి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడే పార్టీ ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒక పక్కన ఉంది కదా వైసీపీ కూడా పోరాడుతోంది కదా. ఇంకా వాళ్ళు పోరాడరా ప్రజలు, భయం వాళ్ళకి భయం, పోరాడరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోరాడాలంటే అది మా వైఎస్ షర్మిలారెడ్డి గారే పోరాడాలి. అంటే కాబోయే ప్రభుత్వాన్ని ఏదైనా అడగాలంటే మా షర్మిలారెడ్డి గారు అడగాలి. గత పాలకులు చేసిన తప్పులు మీరు చెయ్యకండి అని చెప్పే సత్తా ఉన్న నాయకురాలు మా వైఎస్ షర్మిలారెడ్డి గారు. అలాంటి నాయకురాలని ఎక్కువగా ఎందుకు ట్రోల్స్కి గురవుతూ ఉంటారు? ఆవిడ ఏది మాట్లాడినా ట్రోల్స్ అవుతూ ఉంటారు ఎక్కువగా. పనికిరాని వాళ్ళు ఎన్నైనా చేస్తారు మేడం. అందులో సబ్జెక్ట్ తీసుకోవాలి మీరు. ఆవిడ అంత చక్కగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా చేస్తే ఈ విధంగా మనకి ప్రభుత్వానికి మేలు, ప్రజలకు మేలు అనేది. అవన్నీ పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందులో మంచిని చూడండి, అందులో సబ్జెక్ట్ చూడండి. ఆ ట్రోల్స్ ఇవన్నీ పనికిరాని వాళ్ళు. ఏ ప్రణాళికలు రచిస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ నుండి? కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు మైక్రో లెవెల్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీ వెళ్ళడానికి కొంచెం మనకి ప్రధానమంత్రి మీరు ఏం సందేశపడాల్సిన లేదు. ఎందుకంటే ఇండియా కూటమి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి నాకు పదవద్దు బాబాయ్ అని వదిలేసి ఆయన చాలా మా కార్యకర్తలు వాళ్ళు స్వాతంత్రం తెచ్చిన కుటుంబం. 75 ఏళ్ళు, 135 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ళు సుదీర్ఘ పరిపాలన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎంత మేలు చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు మా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీరు ఒక ఆంధ్రప్రదేశ్ కోసం మీరు తీసుకోండి. ఏదైతే స్పెషల్ స్టేటస్ విషయం ఉందో, స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, మీ కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇవైతే రైతులకి రుణమాఫీలు కానీ, ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైతే పథకాలకి అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదైతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ముఖ్యంగా ఈరోజు మనకి స్పెషల్ స్టాట్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవే మాకు ఆయుధాలు. ఇవే రేపొద్దున మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయుధాలు. అంటే తెలంగాణలో ఆయన పర్యటించారు కానీ రాహుల్ గాంధీ మీరు తెలంగాణ అదే ఏపీకి కూడా వచ్చారు కదా, కడప జిల్లాకు వచ్చారు. మా మేడం గారు అసలు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ప్రచారం చేశారు, వచ్చారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా గెలిచాక ఒకసారి ఏపీలో పర్యటిస్తామని మొన్న అన్నారు కూడా. ఒకసారి వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మరి ఇంత సహాయక చర్యలు చేసినప్పుడు వరదల కోసం ఆయన ఎందుకు కనీసం ఇది చేయలేపారు? మనోళ్ళు వెళ్ళి అక్కడ విరాళాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మనోళ్ళు సినిమా యాక్టర్లు అంతా మన వాళ్ళే కదా. అక్కడ ఉంటున్నారు. ఓకే, మరి ఎక్కడ ఓటు ఎక్కడేస్తున్నారు? అందుకోసం ఇచ్చారు. ఓటు ఎక్కడేస్తున్నారు? మరి ఇంకెప్పుడు ఏపీ డెవలప్ అవుద్ది ఎవరు మన వైపు రాపోతే? ఏపీ డెవలప్ ఈ రోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నారు, బీజేపీ ప్రభుత్వంలో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి స్పెషల్ స్టేటస్ పోరాడి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు ఈ రోజు స్పెషల్ స్టేటస్ కోసం ఎంత పోరాడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు చూస్తున్నారు. వీళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ నుంచి బీజేపీ ఇవ్వమని చెప్పేశారు కదా, మోడీ గారు క్లియర్ గా చెప్పారు. కావాలంటే మేడం గారు అది వీళ్ళు తెచ్చుకోవాలి మేడం. వీళ్ళు వాళ్ళతో మెజ్ అయి ఉన్నారు.
మెజ్జాయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వీళ్ళు మంచి చేసుకోనో బతిమలాడుకోనో భయపెట్టుకోనో తీసుకురావాలి. అలాంటప్పుడు అవసరం లేదు కదా. ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళతో కలండి. ఇండియా కూటమితో కలిస్తే మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్తున్నారు కదా, స్టీల్ ప్లాంట్ ఆపుతానని చెప్తున్నారు కదా, రైల్వే జోన్ ఇస్తానంటున్నారు కదా, ప్రతి ఒక్క విషయం మీద చిత్తశుద్ధితో ఉన్నారు కదా, వాళ్ళతో కలండి, తప్పేముంది. ఈరోజు అదే చెప్తున్నాను, ప్రజల మేలు కోసం మీరు ఏది అయితే కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. సమయం బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసినా ఉపయోగం లేదు. ఇది ఈరోజు స్పష్టంగా మా సరిమ్నారెడ్డి మేడం గారు అదే చెప్తున్నారు. మేడం ఏం చెప్తున్నారంటే, మీకు మన ఆంధ్రప్రదేశ్కి ఏవైతే మనకి నిధులు వనరులు వస్తున్నాయో అవి మీరు అడగండి, తీసుకోండి. ఇవ్వలేని ఎడల ఇండియా కూటమిలో జాయిన్ అవ్వండి. నువ్వు ఇండియా కూటమిలో వెళ్తానంటే నీకు ఆపడానికైనా వాళ్ళు ప్రయత్నిస్తారు కదా, వాళ్ళు ప్రయత్నించడానికి మీరు ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాను. మీరు అన్నట్టు 100 రోజులకి మేము నిద్ర అయ్యట్లే. మీరు ప్రజలు చేసిన సేవలకు కూడా మీరు పండగలా చేసుకోవడం ఎందుకు? మీ సూపర్ 6 అనేది అమలు చేసి మీరు పండగలా చేయొచ్చు కదా. మీకు అర్థమైందా మేడం? సో దానికోసం మేము ఈరోజు కార్యక్రమం తాలిబజావ్ అనే కార్యక్రమం కూడా చేపట్టి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి ఇంకా ఒక క్వశ్చన్ మేకర్ ఎవరు ఉన్నారంటే అది మా సరిమ్నారెడ్డి మేడం గారు. అన్నా క్యాంటీన్లపై మీ అభిప్రాయం ఏంటండి? అన్నా క్యాంటీన్ అనేది మంచి జరిగితే అందరికీ ఇస్తే అది మంచిదే, కానీ దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయండి, సరిపోయిన ఫుడ్ ఇవ్వండి, అదే అంతే అభిప్రాయం. అది మంచి జరిగితే మంచే. ఒకవేళ మంచి జరిగిన ఎడల దాని మీద మళ్ళీ మా పోరాటాలు సాగుతూ ఉంటాయి ప్రతి విషయం మీద. ఇంకా వైసీపీ అనేది లేదు పోరాటానికి. ఇప్పుడు ఉండేది కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వానికి ఏ క్వశ్చన్ అయినా అడగాలన్నా, ఏదైనా మెడలు వంచి పని చేయించాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే. మీది రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చింది కాదా, లేదా ఎవరున్నారు? ఫ్యాషన్తో వచ్చింది. ఫ్యాషన్తో మీరే, మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మీరే? అవును. రావటమే కాంగ్రెస్లోకి కాదు, నేను వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశాను. ఆ తర్వాత ఏదైతే మా శర్మిల మేడం గారికి అన్యాయం జరిగిందో పార్టీలో, సొంత తల్లికే అన్యాయం చేయ మా కార్యకర్తలకి ఏ విధంగా చేయలేరని చెప్పేసి మేము శర్మిలమ్మ మేడం తోటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన బిహైండ్ రీజన్ కూడా ఉంది. నేను ఆయన పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారాగా చదువుకోవడం జరిగింది, నేను నా భార్య. ఈరోజు మా భార్య అమెరికాలో ఉద్యోగం, నా కొడుకు అక్కడే చదువుతున్నాడు. వీటన్నిటికి కారణం ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్. ఆ పథకం ద్వారా చదువుకొని ఈరోజు వాళ్ళు రుణం తీర్చుకోవాలి, నాకు మంచి అవకాశం వచ్చింది. అందుకే పార్టీ బలోపేతానికి ఈరోజు నేను పనిచేస్తాను. అది ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా మీరు పోటీ చేస్తున్నట్టు? 29 కూడా నేను పోటీ చేస్తాను, కంపల్సరీ పోటీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా అవుతాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పటి నుంచి హామీలు ఏం లేదు. ఇప్పుడు ప్రజలకి ఏవైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాటిచ్చిందో అవి నెరవేర్చడం చేయడమే మా బాధ్యత. ఆ సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మీరు తీసుకుంటారు. అబ్సల్యూట్లీ. అది సమయన సందర్భంలో వాళ్ళకు అందుతున్నాయో లేవో చూడడమే మా బాధ్యత. ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలంటే ఎలాంటి పరిశ్రమలు రావాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉత్తరాంధ్రలో డెవలప్ అవ్వాలంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన ఎవరితో కూడా చర్చించకుండా, నా పర్సనల్ అభిప్రాయం, నేను అన్ని దేశాలు తిరిగి వచ్చిన, నేను అమెరికాలో కూడా ఉండి వచ్చాను, అన్నీ తిరిగి వచ్చాను. ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా అంటే మీరు ఉత్తరాంధ్ర అన్నారు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కలిసి ఉమ్మడి 3 జిల్లాలు కలిసి ఉండే ఏరియా ఏంటంటే, ఈ ఏరియాలో ముందు మీరు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన తప్పు ఏంటంటే, నువ్వు ఎవరితోని చర్చించకుండా, ఎవరితోని మాట్లాడకుండా, కనీసం నీ పార్టీ నాయకులు కూడా చెప్పకుండా మీరు విశాఖపట్నాన్ని రాజధాని అన్నారు. కరెక్టే, నీ వ్యక్తిగతంగా మంచి జరుగుతుందని నువ్వు రాజధాని పెట్టావు. నువ్వు ఒక మేధావి సదస్సులు పెట్టి ఉత్తరాంధ్రలో మేధావులు, ఎంతమంది మేధావులు ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 100% తీసుకుంటే 30% మేధావులు ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా. వాళ్ళందరితో నువ్వు చర్చించి మనకి ఏం కావాలి, ఏ విధమైన వనరులు కావాలి, ఏ విధమైన వసతులు కావాలి, మీరు చర్చించి
ఒక టైం తీసుకొని ఆ టైంలో విశాఖపట్నం రాజధాని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏ విధంగానే చర్చలు లేవు, రాజకీయ పార్టీలతో చర్చలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఆయన ఒక్కరిది కాదు కదా, అన్ని పార్టీలు కలుపుకొని అందరు ప్రజలు కలుపుకొని కులమతాలు అన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతి ఒక్కరితో నువ్వు చర్చించి ఇంకో పలానా విశాఖపట్నాన్ని మనం రాజధాని చేస్తున్నాం అని చెప్పేసి నువ్వు పెట్టి దానికి ఏ విధమైన వనరులు వసతులు కావాలో, ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఒక ఇంటర్నేషనల్ నువ్వు గొడ్డలి బాబాయ్, అవును, మీ బాబాయ్ మీద చనిపోయినా కూడా నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు నిజ నిర్ధారణలో ఇప్పటికి వచ్చి బయట పెట్టలేకపోయావు. సో అది నీ ఇంటి పనే నువ్వు బయట పెట్టుకోలేకపోయావు. నువ్వు ఇప్పుడు రాజధాని పెట్టి నువ్వేం దీన్ని డెవలప్ చేయగలవు. సో నేను దాన్ని తప్పు పట్టట్లేదు, నువ్వు రాజధాని పెడుతున్నావని చర్చించి పెట్టుండుంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం నీకు తెలిసి ఉండేది. ఈరోజు అందరూ యాక్సెప్ట్ చేసేవారు. నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా తయారవ్వలేదు, రోడ్స్ లేవు, బీచ్ కారిడార్ లేదు, ఇంకా ఇన్వెస్టర్స్ ఎలా వస్తారు? ఇన్వెస్టర్ రావాలంటే నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో మీకు హైటెక్ సిటీ ఎలా ఉందో మీకు తెలుసు, మా కోకాపేట ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుందో మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు డెవలప్ అవుతుంది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ డెవలప్ అంటే అలా పెరుగుకుంటూ వెళ్తుంది. నువ్వు ఏదైనా స్టార్ట్ చేసి ఉందంటే బాగున్నావు. మంచి కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, టాటాకి కానీ, విప్రోకి కానీ, ఇన్ఫోసిస్కి కానీ నువ్వు ఒక ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి పెట్టుండుంటే, నువ్వు పెట్టుండుంటే మనమే ఇప్పుడు మన దగ్గరికి రావాలంటే మనం వాళ్ళకి ఏదైనా వసతులు వనరులు కల్పించాలి, సబ్సిడీలు ఇవ్వాలి. అవన్నీ నువ్వు సదస్సు పెట్టి నువ్వు ఇక్కడ పెట్టుండుంటే నీకు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతును. ఏమీ లేకుండా ఏ ఒక మేధావుల సదస్సు లేకుండా ఎవరికి చెప్పకుండా ఒంటి పోగొడతానం తెరడం వల్ల ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చింది. ఏపీలో పూర్తి స్థాయిలో షర్మిల గారు ఎప్పుడు పర్యటిస్తారు? ప్రతిరోజు పర్యటిస్తున్నారు పూర్తి స్థాయిలో. మన సైడ్ ఎప్పుడు, ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు కదా, ప్రతిరోజు రివ్యూస్ అవుతున్నాయి, ప్రతిరోజు అవుతున్నాయి. ప్రతిరోజు పిన్ టు పిన్ ఆవిడ ప్రతి ఒక్క జిల్లా నుంచి కాదు, గ్రామంలో సర్పంచ్ నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆవిడ పరిశీలన, రాష్ట్రం మొత్తం ఆవిడ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మనం లడ్డూ వివాదంతో మొదలయ్యి ఏదేదో మాట్లాడేస్తాం. ఇంతకీ లడ్డూ వివాదం పైన మీ అభిప్రాయం క్లియర్గా చెప్పలేదు. లడ్డూ వివాదం మీద అభిప్రాయం ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా, మా శర్మిల మేడం కూడా చెప్పారు కదా, చెప్పారు, విన్నాము. ఆవిడ కూడా ఏం చెప్పారు, నిజ నిర్ధారణ గవర్నర్ కూడా కలిశారు కదా దాని మీద. ఏదైతే నిజ నిర్ధారణ ఉన్నాయో అవి తొందరగా తేల్చండి, చర్యలు తీసుకోండి, అంతే, ల్యాక్ చేయకండి. అది వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నింద, దాన్ని మీరు ల్యాక్ చేయకండి. ఏదన్నా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. సార్, ఇప్పుడు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మీరు అటుపక్క చూసుకుంటే వంశీకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు, మీ ఇద్దరు కలిసి వైసీపీలో వర్క్ చేశారు. మరి ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన ఏమో జనసేనలో ఉన్నారు. మీరు మీ సమస్యల్ని ఆయనకి చెప్పి ఏ విధంగా పనులు చేయించుకోగలరు? ఎందుకంటే ఆయన మీ గురువు కూడా అని విన్నాము మేము. ఏంటి అసలు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం? వాస్తవానికి వంశీకృష్ణ గారు అనే వ్యక్తి నా రాజకీయ గురువే. రాజకీయ గురువే. ఆయన నన్నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది కూడా రాజకీయంగా తయారు చేసిన వ్యక్తే. నేను చదువుకున్న, నేను సివిల్ ఇంజనీరు, నేను ఎమ్మెల్సీ ఎల్ఎన్టీ కంపెనీలో కూడా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారాగా నేను నా భార్య చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. మరి ఆయనకేనో రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. ఆనాటి ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, నేను ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. మరి ఆయన కూడా అసలు రాజకీయం అంటే ఏంటి ఎలా చేయాలనేది చెప్పిన వ్యక్తి. నాకే కాదు, నాలాంటి చాలామందిని, అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, విశాఖపట్నం నగర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లతో ఆయన కోసం పనిచేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ అయినప్పుడు ఆయన కోసం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఆయన ఏమంటారంటే, మీరు కూడా ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక స్థానానికి వెళ్ళాలి అని చెప్పే వ్యక్తి ఆయన. తప్పేం లేదు. అప్పుడు గురు శిష్యులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటున్నాం. అంటే మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానించలేదా? జనసేనలోకి ఆహ్వానించలేదంటే ఆహ్వానించారు, కానీ
జనసేనలోకి ఆహ్వానించినా సరే నాకేదో ఒక షార్ట్ కార్నర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండి అది కూడా శర్మిలారెడ్డి గారితో నేతృత్వంలో పనిచేయాలి, నాకు కూడా ఒక అవగాహన వస్తుంది, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన ధోరణితోటి వాస్తవానికి ఆయన అక్కడికి వస్తారని నాకు తెలియదు. బేసిక్గా ఆయన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, భీమిలి నియోజకవర్గం కానీ లేదనుకుంటే ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న వ్యక్తి ఆయన. కానీ కొన్ని కారణాలు ఈక్వేషన్ ద్వారా ఆయన సౌత్ నియోజకవర్గం అదే సౌత్ నియోజకవర్గం రావడం జరిగింది. మరి అదే టైంలో నేను కూడా సౌత్ నియోజకవర్గం అంటే నాది సామాజిక వర్గం ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కాబట్టి నాకు ఆ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మా ఫిషర్మ్యాన్ కుటుంబ సభ్యులందరూ ఎక్కువ ఉన్నాం కాబట్టి నేను పుట్టి పెరిగింది చదువుకునేది అదే ఏరియా కాబట్టి నాకు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ నాకు గట్టి పట్టు ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఆ నియోజకవర్గం ఉండడం, మరి ఆయన కూడా అక్కడికే రావడం మరి నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ తప్పలేదు, రాజకీయ ప్రత్యర్థులు అన్నప్పుడు వాళ్ళు ప్లస్లు మైనస్లు ఉంటాయి, మా ప్లస్లు మా మైనస్లు ఉంటాయి అంతే తప్ప గురు శిష్యులు అనేది వేరు. అంటే ఇప్పుడు గురువు అనేది ఒక స్కూల్లో పాఠశాలలో గురువు అనేది ఆ స్టూడెంట్ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరో ఇంజనీరో లేదంటే పోలీసో అవ్వాలని ఆ గురువు ఆ పిల్లడికి బోధిస్తూ ఉంటాడు. ఈరోజు నేను ఆయనకే గర్వకారణం, ఈరోజు ఆయన శిష్యుడు అయ్యి ఉండి నేను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈరోజు అది ఆయనకే గర్వకారణం. అంటే నేను ఇందాక వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను, మీ చేతి పైన టాటూ ఏంటది? అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు యాక్చువల్గా, టాటూలు గీటలు, అదేంటి దాని రీజన్, దాని వెనుకున్న కథ ఏంటి? టాటూ ఏంటంటే మీకు అంతా తెలుసు, మీరు కావాలని అడుగుతున్నారు. ఇదేంటంటే ఆయన పేరు, ఆయనకి అంటే ఆ రోజు ఆయన మీద ఉన్న అభిమానంతో అంతా ఆయన పేరు వేయించుకోవడం, ఆయన పేరు వేయించుకోవడం జరిగింది. గురుభక్తి ఎంత గురుభక్తి ఉంటుందని, అంటే ఈ రోజుల్లో గురువుని గురువుగా చెప్పుకోవడమే తక్కువ, అట్లాంటిది మీకు ఎంత గురుభక్తి. తప్పేం లేదు ఆ విషయంలో. యాజ్ ఏ ఇదేంటంటే నాకు ఆ టైంలో ఆయన నాకు గురువు నాకు చేరదీశారు. సామాజిక ఇప్పుడు మా నాన్నగారు ఒక సాధారణమైన ఆటో డ్రైవర్, ఇప్పుడు ఆటో డ్రైవర్ కొడుకుని అప్పుడు చదువుకొని ఉద్యోగం చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాకు చేరదీశారు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పనిచేయాలి, ఈ విధంగా ఆలోచన విధానం ఉండాలి, రాజకీయంలో ఉన్నప్పుడు ఓర్పు సహనం ఉండాలి. నాకే కాదు, విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు ఆయన చాలా వందల మందిని ఈరోజు ఆయన తయారు చేశారు. అందులో నేను ఒక్కడిని. నాకు గురుభక్తి ఎక్కువ, నేను ఒక సామాజిక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు గురుభక్తి ఎక్కువ. నాకు ఆయన గుర్తుండాలి, గుర్తింపు ఉండాలి అని చెప్పేసి ఆయన పేరు ఉంటుంది. అలా అని చెప్పేసి ఆయన పేరు వేసుకున్నాను కదా అని అదేం కాదు. నేను అక్కడ పనిచేయాలి, ఆయన ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఆయన కంపెనీ కోసం ఆయన లాభాలు రావాలని ఆయన పనిచేయాలి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా కంపెనీలో లాభాలు రావాలని నేను ఎక్కువ పని చేస్తాను. అది వృత్తి ధర్మం. ఇది రాజకీయం కూడా ఒక ప్రజల సేవలో ఆయన పోటాపోటీ, ప్రజల సేవలో ఆయనంత పోటీ ఆయనంత ప్రజలకు సేవ చేస్తాను, నేనెంత ప్రజలకు సేవ చేస్తాను. అది పోటాపోటీతనం ఉండాలి. ఏదైనా సరే ప్రజలకి లబ్ధి కలగాలి తప్ప, అంతే తప్ప వ్యక్తిగతంగా అదేమీ కాదు. అది మీకు తెలిసిన విషయమే. విశాఖపట్నం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో మీ సామాజిక వర్గంలో ఇంకా ఏమైనా తీరని సమస్యలు అంటూ ఉన్నాయా? మా మత్స్యకార ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వెనకబడింది మా మత్స్యకారులే. ఈరోజు మత్స్యకారు సోదరులందరూ ఇక్కడ కాకుండా వేరే ఒక రాష్ట్రాలు వెళ్ళి పనిచేయవలసిన అవసరాలు ఏర్పడ్డాయి. ఈరోజు కొంతమంది ఏంటంటే పని కోసం వేరే వలసలు వెళ్తున్నారు. సో అవన్నీ మెయిన్ ముఖ్యంగా ఆపాలి. మాకు ఏంటంటే సబ్సిడీలు అనేది డీజిల్ సబ్సిడీ, మా వృత్తే చేపల వేట. ప్రతి ఒక్కరూ చేపల వేటకి వెళ్తేనే మా వృత్తి ఆదాయం. అందులో 10% ఉన్న 100%లో 10% విద్యాభ్యాసం చేస్తున్నారు. మిగతా 90% కూడా అక్షరాభ్యాసం లేని వాళ్ళే. అదేంటంటే స్పెషల్గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి అవగాహన కార్యక్రమాలు, విద్య దాని మీద ఫోకస్ పెట్టించి వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెంటర్స్లా పెట్టి వాళ్ళ మీద అవగాహన పెంచి అవేర్నెస్ పెంచేసి వాళ్ళని వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా ఎడ్యుకేటెడ్గా చేసి
వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి వృత్తి కలిగేటట్టు చేయాలి. నేను ఫ్యూచర్లో నా కార్యక్రమాలన్నీ ముందు ఇంట గెలిచి రచ్చగలాలి. ముందు నా కులాన్ని నేను ఒక దీనిలో తీసుకొచ్చి అది ఒక అందరికీ చూపించాలని నా కోరిక. ఓకే సార్, మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీ విలువైన టయాన్ని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మా స్టూడియోకి వచ్చి ఎంతసేపు సమయాన్ని కేటాయించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మా విఎస్టీ న్యూస్ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవ్వండి ఈరోజు హాట్ టాపిక్ విత్ మహాలో హాట్గా జరిగిన డిబేట్. ఈరోజు సంతోష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. రానున్న కాలంలో ఆయన అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మరొక గెస్ట్తో మీ ముందుంటాము. చూస్తూనే ఉండండి విఎస్టీ.